రైట్. విక్రమ్ గారు, ఈ దీన్ని చంద్రబాబు నాయుడు గారే ఫాలో అవుతున్నారు. మనం 2014లో చూసాం. 14 కాదండి, 95లో ఆయన సీఎం అయిన వెంటనే కూడా ఈ విధానాన్ని ఫస్ట్ టైం అదే అన్నా నేను అప్పుడు. సరే, రీసెంట్ పాస్ట్ అయితే 2014 ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ది స్టేట్ ఆయన ఫాలో అవుతున్నారు. అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఈ సాంప్రదాయం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇస్తున్న అదనపు అడ్వాంటేజ్ ఏంటి, ప్రభుత్వానికి వస్తున్న అదనపు అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు కాదండి, ఇక్కడ వాస్తవిక పరిస్థితులు ప్రజలకు తెలియాలి. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, వివిధ రంగాల్లో వాస్తవిక పరిస్థితులు ఏంటి అనే దాని మీద ప్రజలకు సమాచారం ఉండాలి. మీకు ఎప్పుడు ఏంటంటే ప్రజలకి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత. కానీ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ప్రజలకు ఎటువంటి సమాచారం లేదు, సప్రెస్ చేశారు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అసలు ఎన్ని అప్పులు తీసుకొస్తున్నారు అంటే అప్పుల విషయానికి వస్తే ఒక అప్పులేనే కాదు, అప్పుల విషయానికి వస్తే ఆర్థిక రంగంలో ఎన్ని అప్పులు తెచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటువంటి వివరాలు ఎక్కడ ఇవ్వాలి. ఉదాహరణకి విద్యుత్ రంగంలో ఎంత కొనుగోలు చేస్తున్నారు విద్యుత్తుని, ఎక్కడ ఏ విద్యుత్ సంస్థలు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాయి విద్యుత్తుని, అందులో థర్మల్ ఎంత, ఇదంత, ఇలాంటి వివరాలు ఎక్కడ కూడా ఇవ్వలేదన్నమాట. అందువల్ల ఇదేంటంటే ఇది ఒక వాస్తవిక పత్రం, వైట్ పేపర్. సాధారణంగా ఏంటంటే అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఆయా రంగాలు అసలు ఏం జరుగుతుంది మీరు వైట్ పేపర్ పబ్లిష్ చేయండి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తారు, అడుగుతూ ఉంటారు. అటువంటిది పాలకపక్షమే ముందుకు వచ్చి ఎవరు అడగక ముందే ఒక వైట్ పేపర్ ఇవ్వడం ద్వారా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకల్ని ప్రజల ముందుకు పెట్టడం అండి. అంటే కేవలం మనకి పేపర్లో వచ్చినవి అయ్యే కాదు, చాలా అంశాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి సాంఘిక సంక్షేమం ఉంది, సాంఘిక సంక్షేమానికి బడ్జెట్లో నిధులు సపోజ్ ఉదాహరణకి X వేల కోట్లు కేటాయించారనుకోండి, దానికే ఖర్చు పెట్టారా, వేరే రంగాలకు మళ్ళించారా, దాంట్లో మళ్ళీ ఏం చేశారు? మొన్న నేను ఆంధ్రజ్యోతిలో కూడా చూసా, చిక్కీలకి ఎంత డబ్బులు పెట్టారు, వాటికి ఎంత పెట్టారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీటిలో వస్తాయి. అంటే ఎవరికైతే ప్రజలకి ఖర్చు పెట్టాల్సినటువంటి సొమ్ము వాళ్ళకే చేరుతుందా లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిందా అనే డీటెయిల్స్ కంప్లీట్గా వస్తాయండి. అదే కనుక నిజమైతే వేరే ప్రభుత్వాలు, వేరే రాష్ట్రాలు, వేరే ముఖ్యమంత్రులు ఎందుకు దీన్ని అడాప్ట్ చేసుకోవట్లేదు? అంటే సాధారణంగా ఏంటంటే మన బ్రిటిష్ హయాం నుంచి వచ్చింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అసలు బయటికి రాదండి. ఇన్ఫర్మేషన్ బయటికి రావటం అనేది పెద్ద ఇదనమాట. అసలు బయటికి మంచి అయితే ఏమవుతుంది, నష్టం ఏముంది? ఎవరు మీకు అధికారులు మీరు ఏదన్నా ఇప్పుడు ఎందుకు మనకి సమాచార హక్కు చట్టం ఎందుకు వచ్చింది? దానికే కోసం కదా. మీరు సాధ్యమైనంత వరకు గవర్నమెంట్లో సప్రెస్ చేస్తారు, బయటికి రానివ్వరు, ఇన్ఫర్మేషన్ ఎవరు. ఈవెన్ మినిస్టర్లు అడిగితే కూడా ఏమైనా అధికారులు ఉంటారు, అంటే వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. మనకి అసలు శాసనసభలో ఎందుకు వస్తుంది మీకు ప్రశ్నోత్తరాలు అనేది ఎందుకు వస్తుంది? ఇన్ఫర్మేషన్ దానికోసమే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమాత్రం సభని తప్పుదారి పట్టించినా కూడా వాళ్ళని పిలిపిస్తారు, అధికారులను పిలిపించి వాళ్ళని పెనలైజ్ చేస్తారు. అందువల్ల మనకి వేరియస్ ఫామ్స్లో ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. అంటే ఒక ఇదేంటంటే ప్రజలకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటే వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఒకటి ఉందండి డెమోక్రసీలో. అది అందువల్ల మనం అసలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాము, ఎలాగ మనం ముందుకెళ్తాం అనేది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక అపప్రద కూడా ఉంది, వైట్ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారంటే ట్యాక్సులు పెంచుతారేమో, అంటే రాష్ట్ర పరిస్థితి ఎంత గందరగోళం ఉంది కాబట్టి ట్యాక్సులు పెంచక తప్పని పరిస్థితి వచ్చిందేమో అని అలాంటివి కూడా ఉన్నాయి. కానీ అది కరెక్ట్ కాదు. అది అంటే వాస్తవికంగా తెలియాలి ఏ రంగంలో ఎట్లా చేశారు. ఉదాహరణకి గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి గారు ఏ రోజు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల. ఆయన పెట్టకపోగా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించేవాళ్ళు అప్పుల మీద. అది ఎంత బాధ్యతారహితంగా వాళ్ళు ప్రవర్తించారంటే ఆర్థిక మంత్రి పెట్టాల్సినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లేకపోతే ఆర్థిక మంత్రి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా ఇప్పించారు. కృష్ణ అని ఒక ఆయన, దువ్వూరి కృష్ణ ఆయన పెట్టాడు 3-4 సార్లు, ఇన్ని అప్పులు చేసావు, ఇంత అప్పు బాగుంది, జీడిపిలో రేషియో చాలా కంఫర్ట్గా ఉన్నాము అని ఇట్లా చెప్పుకొచ్చారు. అందువల్ల ఈ శ్వేతపత్రాలు ప్రకటించడం వలన ఆయా రంగాలలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు ప్రజలకు తేటతెల్లమవుతాయండి. దాని ద్వారా ఏంటంటే